హుల్దా ఈమె కూడా ఒక ప్రవక్తి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హుల్దా. యోషియా పరిపాలనలో ఏం జరిగింది? షల్లూము ఎవరు? ఏం చేసేవాడు? ఇతని భార్య ఎవరు? ఈమె గొప్పతనం ఏమిటి? ఈమెకు సమకాలీకులు ఎవరు? ఈమె ద్వారా జరిగిన అద్భుత కార్యం ఏమిటి? ఈ సమయంలో హెబ్రీ భాషలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది హెబ్రీ భాష నేర్చుకుని ఆ బైబిల్ని వాడుతున్నారు. అందుకే హెబ్రీ భాషలో ఒక స్తుతి, ఎల్ ఒలామ్ తెహిల్లా లే ఎలోహిం, ఎల్ ఒలామ్ తెహిల్లా లే ఎలోహిం అనగా నిత్య దేవుడా నీకు స్తోత్రం, నిత్య దేవుడా నీకు స్తోత్రం. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనము. వీడియోలకు వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. యోషియా ఏలును ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఇతను దేవుని దృష్టికి యథార్థముగా నడుచుచు దావీదు వలె న్యాయముగా ప్రవర్తించెను. ఈ రాజు తన ఏలుబడిలో 18వ సంవత్సరంలో హిల్కియా అనే ప్రధాన యాజకుని పిలిపించి యెహోవా మందిరంలోని శిథిలమైన స్థలాలను బాగు చేయించడానికి కూలి వారిని నియమించమని ఆజ్ఞాపిస్తాడు. వారు ఆ పనిని చేస్తున్నప్పుడు వారికి ఆ మందిరంలో ఒక ధర్మశాస్త్ర గ్రంథము దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని షాఫాన్ అనే శాస్త్రికి అప్పగించినప్పుడు హిల్కియా నాకు ఈ గ్రంథాన్ని అప్పగించాడు అని రాజు ఎదుట దానిని చదివి వినిపిస్తాడు. ఆ మాటలను అన్ని శ్రద్ధగా విన్న రాజు తన బట్టలు చింపుకుంటాడు, వికల మనస్కుడైపోతాడు. తన రాజ్యం, తన ప్రజలు ఏమైపోతారో అనే ఆందోళనకు గురవుతాడు. వెంటనే ఆ రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆసాయా అను సేవకుని పిలిపించి ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు పోయి ఈ దొరికిన గ్రంథంలోని మాటలను గూర్చి నా విషయంలో, యూదా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి అన్నప్పుడు యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోనును, షాఫానును, ఆసాయాయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధిపతియగు హర్షకుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె మంచి గృహిణిగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకున్న ప్రాముఖ్యత గురించి తెలియాలంటే వారు సాధించిన ఘన విజయాలు కూడా మనం తెలుసుకోవాలి. మంచివారున్నారు, చెడ్డవారున్నారు. ముందుగా మొదటి ప్రవక్తి, నాయకి, ధీరురాలు, గాయని మిరియాము ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించిన తీరు అద్భుతం కదా. అలాగే దెబోరా యాబీను సైన్యాధిపతి అయిన సీసెరాను జయించటంలో ఆమె శక్తిని మనము చూసాము.
నా వీడియోలు మిరియాము దెబోరా చూడండి, ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు హుల్దా గురించి తెలుసుకుందాం. ఈమె ప్రవక్తి, ధర్మశాస్త్రమునకు సంబంధించిన స్త్రీ. ఇర్మియా, జెఫన్యా ఈ ప్రవక్తలు హుల్దాకి సమకాలీకులు. యూదా దేశంలో ఆ సమయంలో 3 ప్రవక్తలు ఉన్నారు. హుల్దా ఒక స్త్రీ అయి ఉండి దేవుని ఆత్మను ప్రవచనంగా పొందుకున్నది. యూదా దేశంలో ఉన్న తిరుగుబాటు చేసే ప్రజలకు దేవుని వాక్యాన్ని ధైర్యంతో అందించిన స్త్రీ. రాజు పంపిన వారందరూ ఈ ప్రవక్త దగ్గరకు వచ్చి ఏదైనా వారికి ఉన్న విషయం చెప్పినప్పుడు ఈమె వారితో ఏమన్నది? 22వ అధ్యాయం 15వ వచనము, 2వ రాజుల గ్రంథము. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడు అంతటిని ఏది కూడా విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి, దాని కాపురస్తుల మీదికి రప్పిస్తాను. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు. వారు చేసే అన్ని పనుల వలన నాకు కోపం తెప్పించారు. అందుకే ఇక్కడ నా కోపం వారి మీద రగులుచూ ఉన్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదారాజునకు ఈ మాటలు తెలియచేయండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేరుస్తాను. నీవు నెమ్మది పొందిన వాడివై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలము మీదికి రప్పించబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. హుల్దా నోటి ద్వారా యెహోవా వాక్కు విన్నవారు ఈ వర్తమానము రాజుకు వినిపించారు. అప్పుడు రాజు మనస్సు నెమ్మదించింది. ఈ విధంగా హుల్దా పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ముగింపు. ఒక గృహిణిగా ఈమె కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు, కార్యేషుదాసుగా వ్యవహరించింది. దేవుని వర్తమానాన్ని చెప్పిన ధైర్యశాలిగా, అనగా కర్ణేషు మంత్రిగా ఆమె జ్ఞానంతో దేవుని వాక్కును అందించింది. మరి హుల్దా జీవితం ఎంత ధన్యమో కదా. ప్రవక్తిగా వారు చేసినటువంటి మరి దేవుని దగ్గర ధైర్యంగా, మానవుల దగ్గర ధైర్యంగా దేవుని వాక్యాన్ని తీసుకువచ్చి అందించిన విధానంలో వీరు చేసిన విజయాలు చాలా గొప్పవి. హల్లెలూయా.